గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి డిస్ట్రిక్ట్ కదిరి. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో రీసెంట్గా అవుతున్న అగ్నివీర్ సెకండ్ బ్యాచ్లో సెలెక్ట్ అయిన మా విద్యార్థి మధుశేఖర్ బేతంచెర్ల విలేజ్, బేతంచెర్ల మండలం, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో ఇండియన్ అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యి ఈ అబ్బాయి ట్రైనింగ్ అనేది వెళ్తున్నాడు. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో ఎగ్జామ్ కోచింగ్ మరియు ఫిజికల్ కోచింగ్ తీసుకొని సెలెక్ట్ అయ్యి దేశ సేవకు వెళ్తున్నందుకు ఎంతో గర్వపడుతూ ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ఈ ఇంకా రాబోయే విద్యార్థులు అగ్నివీర్ థర్డ్ బ్యాచ్ కోసం ఎగ్జామ్ కోచింగ్ మరియు ఫిజికల్ కోచింగ్ స్టార్ట్ అయింది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా ఎగ్జామ్ కోచింగ్ మరియు ఫిజికల్ కోచింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళంతా త్వరగా జాయిన్ అయ్యి ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో మా విద్యార్థిలాగా సెలెక్ట్ అయ్యి దేశ సేవకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. అలాగే సెలెక్ట్ అయిన మధుశేఖర్ మాటల్లోనే ఇక్కడ కోచింగ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ కోచింగ్ కావచ్చు, ఫిజికల్ కోచింగ్ కావచ్చు, అకాడమీలో ఎలాగ క్రమశిక్షణగా నేర్పిస్తారనేది సెలెక్ట్ అయిన మా విద్యార్థి మాటల్లోనే వినండి మై డియర్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ ఇక్కడే ఆర్మీ కోచింగ్ తీసుకున్నాను. ప్రతిదీ సూపర్గా, ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా, చాలా కమిట్మెంట్తో, ఎంకరేజ్మెంట్తో నేర్పిస్తూ ఉన్నారు ఇక్కడ సార్ వాళ్ళు. ట్రైనర్స్ కానీ మన సార్ ఓబ్లేశ్వర సార్ గారి కానీ ప్రతిదీ ఎంతో ఎంకరేజ్మెంట్తో చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్తో సూపర్గా కోచింగ్ ఇస్తున్నారు. ఎగ్జామ్ కోచింగ్ కానీ ఫిజికల్ కోచింగ్ కానీ మన సౌత్ జోన్లోనే నెంబర్ 1 అకాడమీ అని చెప్పవచ్చు. నేను ఆర్మీ జనరల్ డ్యూటీకి సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి ఊటీ మద్రాస్ రెజిమెంట్. థ్యాంక్ యూ. అలాగే సెలెక్ట్ అయిన మధుశేఖర్ వాళ్ళ మామయ్య మొత్తం ఈ అబ్బాయి బాధ్యత అంతా తీసుకొని ప్రతి ఒక్కటి మాకంటే ₹1 కావచ్చు బాధ్యతగా తీసుకొని ఇది వరకు సక్సెస్ఫుల్గా అయిన దాంట్లో వాళ్ళ మామ పాత్ర కూడా చాలా ఉంది. సెలెక్ట్ అయినందుకు వాళ్ళ మామ కూడా 2 మాటలు మాట్లాడతాడు, వినండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రవి. నేను మధుశేఖర్ వాళ్ళ మామని. ఇక్కడికి ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇక్కడ ఆర్మీ కోచింగ్కి ఇది సూటబులా కాదా అని చాలా ఆలోచించాను. కానీ నేను ఎక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసినా, నెట్లో సెర్చ్ చేసినా, ఎక్కడ చూసినా నెంబర్ 1 పేరు ఏదైనా ఉందంటే ఇది ఓబ్లేశ్వర అకాడమీ అని చూపిస్తుంది. ఇక్కడ ఫుడ్ కానీ, ఇక్కడ వీళ్ళు చేసే ట్రీట్మెంట్ కానీ, నేను వచ్చినప్పుడు నన్ను రిసీవ్ చేసుకునే విధానం కానీ, వాళ్ళని ట్రీట్ చేసిన విధానం కానీ, వాడిని అసలు ఏమీ రాని వాడిని అన్ని రకాలుగా ట్రైనప్ చేసి ఇప్పుడు జాబ్ తెచ్చే స్థితికి వాడిని తీసుకొచ్చారంటే దానికి కారణం సార్ వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, వీళ్ళు తీసుకునేటువంటి ఫిజికల్ కానీ ప్రతిదీ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా మీ కళని సాకారం చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఇక్కడ జాయిన్ అయ్యి మీ జీవితాన్ని ఒక మరో మలుపు తీసుకోవడానికి మంచి ఛాన్స్ ఇక్కడ జాయిన్ కావడం అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.